వార్త వేరు, వాటి వార్త వేరు. ఏ రోజు దారంతుగా మాట్లాడతాడు ఆయన, దానికి అనుగుణంగా విశ్లేషిస్తాడు. అందులో భూతేం లేదు. అందులో ప్రత్యేకించి మనం చించుకోవాల్సి, ఇప్పుడు మనం కూడా 100 రకాలుగా విశ్లేషిస్తాం ఒక అంశాన్ని. అది విశ్లేషణగా చూడాలి. నువ్వు కౌంటర్ ఏదలుచుకుంటావు, సెటైర్ వేస్తే అయిపోయింది, సింపుల్. కానీ దాన్ని పట్టుకుని సాగ తీసుకుని ఈయనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో సుగాలి ప్రీతి ఇష్యూ ఓ పక్కన మళ్ళీ మొన్న చర్చకు వచ్చే వాళ్ళమ్మ, అది పక్కకి వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో 30,000 మంది అమ్మాయిలు వైసీపీ వాళ్ళు రేపారు, అది పక్కకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఆంధ్రాకి సంబంధించిన అప్పులు, ఇట్లాంటి ఇష్యూస్ అని పక్క వెళ్ళిపోతున్నాయి. ఏది వీళ్ళకి సంబంధించి ఆంధ్రాలో ఇష్యూస్ అని ఇప్పుడు పక్క వెళ్ళిపోవాలి. పెట్రోల్ డీజిల్ ధరల మీద నిరసన, మీరు ఎందుకు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయేసి మళ్ళీ ఒక ఎమోషన్ క్యారీ కావాలి. ఈయనకి ఎమోషన్ క్యారీలో వచ్చింది 5 సార్లు ఫెయిల్ అయ్యాడు, ఒక్కసారి లబ్ధి పొందాడు. అది మొన్న పార్లమెంట్ మొన్న ఎలక్షన్స్ ముందు చంద్రబాబు అనుకోండి, అది చంద్రబాబు వల్ల తెలుగుదేశం వల్ల వచ్చింది. కానీ నేనేమనుకున్నా అంటే తన ఎమోషన్ వల్ల మనం సక్సెస్ అవుతాం అనుకుంటున్నారు. 2018-19 మధ్యలో చంద్రబాబు మీద ఎంత ఎమోషన్ తో మాట్లాడే ముందు. కానీ ఒకటిసారి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే నిన్న మొన్నటి వరకు, అంటే ఒక 10 రోజుల ముందు వరకు చాలా సైలెంట్ గా ఉండే వ్యక్తి, ఎంత ఆవేశపడరు, అసలు ఆయన రాజకీయాల్లో పెద్దగా మాట్లాడలే అనుకున్న వ్యక్తి, నాగేశ్వర్ గారి విషయంలోనే తెగిదాకా లాగితే ఈ వెంటనే ఇమీడియట్ గా తెలంగాణ విషయంలో కూడా తెగిదాకా లాగేశారు. మీ ఏ జాగీరా అంటూ తెలంగాణ మా ఏ జాగీరా అని అక్కడ అసలు సబ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వకపోతే